నిర్మాతగా ఈ టికెట్ రేట్లు పెంచే విషయంలో మీరేమంటారు బేసికల్గా? అంటే లాస్ట్ నేను ఎందుకు అడుగుతున్నాను డైలాగ్, ఇంతకుముందు మీరు ఎంత ఆన్సర్ చెప్పారు, అది కూడా చూసా. అక్కడ 1 వచ్చే టైంలో ఏపీ గవర్నమెంట్ ఇష్యూ ఉండే, ఆ టికెట్ రేట్లు పెంచలేదు. అప్పుడు కరోనా తర్వాత సినిమా, ఫస్ట్ సినిమా అందరూ థియేటర్ రావాలి మ్యాండేటరీగా, థియేటర్కి సినిమా చూడాలి అందరూ పుష్ చేశారు. ఫస్ట్ అక్కడ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అక్కడ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద ఏమి పెంచడం, నాకు టికెట్ రేట్లు పెంచొద్దు, నా సినిమా వస్తే చాలు బాలకృష్ణ గారు కూడా చాలా మొండిగా మాట్లాడి ముందుకెళ్ళారు. ఈ టైంకి వచ్చేసరికి మీకు అటు ఇటు గవర్నమెంట్ కూడా సపోర్టింగ్గా ఉన్నాయి. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను అడగను టికెట్ రేటు కానీ మాట్లాడారు. ఈసారి టికెట్ రేట్ల గురించి ఎందుకు అడుగుతున్నారంటే, ఎక్స్పెషల్లీ పెంచుతున్నారా, ముందు ప్రీమియర్స్కే ఉంచుతారా, లేకపోతే నెక్స్ట్ డేస్ కూడా ఉంటాయా టికెట్ రేట్? కొద్దిగా పెరుగుద్దండి, అంటే భారీగా అయితే ఉండదు, రీజనబుల్గానే ఉంటుంది. ముందు రోజు ప్రీమియర్స్కి ఎక్స్క్లూజివ్గా మన ఓజేకి పుష్పకి కొంచెం ఎక్స్క్లూజివ్ 1000 రూపాయలు టికెట్లు పెట్టి అంత ఉండదు. ప్రీమియర్స్కి నార్మల్గా కొంచెం రేట్ ప్రీమియర్స్కి కొద్దిగా పెరుగుద్ది. మరి అసలు ఆ టైపు అంత అయితే పెంచట్లా, రీజనబుల్గానే ఉంటుంది, పర్వాలేదు అనే ఫీలింగే ఆడియన్స్కి ఉంటుంది. అంటే ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ డబ్బులు పెట్టుకుని సినిమాకి వద్దామని రెడీగానే ఉన్నారు. వచ్చిన సినిమా బాగుంటే అది జస్టిఫై అవుతుంది, లేకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది ఫిలిం వ్యూయింగ్ అనేది, కొంచెం బాధగా అనిపిస్తుంది. అనవసరంగా ఎంత ఖర్చు పెట్టి ఆ పెంచి కొనుక్కున్న టికెట్కి తగ్గ న్యాయం కొనుక్కున్న వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు. అమ్మా ఏంద్రా బాబు వేసారు దెబ్బ అని అనుకున్నప్పుడే అనవసరంగా ఈ టికెట్ రేట్ పెట్టామరా అనే ఫీలింగ్ వచ్చేది. అంటే ఈ ఇష్యూ ఎందుకు అడిగారంటే సార్, కంప్లీట్గా మొన్న ఐ బొమ్మ అండ్ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన హీరోని చేశారు. ఈ టికెట్ రేట్లు పెంచడం వల్లే ఈ కాపీ ఎక్కువ. సరే, నా పాయింట్, నా వ్యూ చెప్తాను. ఒకటి అసలు ఇప్పుడు ఏంటి, ఐబొమ్మ ఓన్లీ టికెట్ రేట్లు పెంచిన సినిమాలనే అలా ఏం లేదు బయట. మరి ఏంటి అన్ని సినిమాలు వదిలేడు, మరి అంటే ఈ పైరేటెడ్ అంటే రాబిన్ హుడ్ నేను కూడా బయట చూసారు కదా సోషల్ మీడియా. రాబిన్ హుడ్ అంటే ఏంటండి, ఉన్నాళ్ళ దగ్గర దోచుకుని లేనాళ్ళకి పెట్టేది మనకు తెలిసిన రాబిన్ హుడ్. ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, ఎవరికి పంచాడు, లేకపోతే ఏ సినిమాలు? మరి మనం అనుకునే అసలు టికెట్ రేట్లు పెంచిన సినిమాలు మీకు 90% ఉంటాయి, పెంచిన సినిమాలు 10%. అవును, మరి 90% సినిమాలు కూడా అన్నీ చేసుకుని డబ్బులు చేసుకున్నారు కదా, మరి దాని గురించి మాట్లాడరు ఏంటి? మీ మాట్లాడడం ఖండించి ఉందండి యాక్చువల్గా మా కాదండి అనేది. అరే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారా టికెట్ రేట్లు పెంచడం వలన, మీకోసమని చెప్పేసి నేను ఆ పెంచిన టికెట్లు మాత్రమే, ఆ సినిమాలు మాత్రమే నేను పైరసీ చేసి మీకు వదులుతున్నాను, మీరు చూసుకుంటారా అని ఏమైనా గౌతమ్ బుద్ధుల్లా చేశాడా? అలా ఏం చేయలేదు. మరి ఏంటండి అసలు రాబిన్ హుడ్ ఏంటి, వినటానికే దరిద్రంగా ఉంది. అంటే ఒక్కో ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పుడో 1950s లేట్ 50sలో వచ్చిన సినిమాటోగ్రఫీ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు. అప్పుడు సినిమా అనేది కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కూడా అదే భలేవాళ్ళు. ఇప్పుడు నాట్ ఎనీమోర్. యూట్యూబ్లో కంటెంట్ ఉంది, మీకు రీల్స్ ఉన్నాయి. సో కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ వ్యూ చేంజ్ అయింది. మీ దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవడానికి వస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు బాగుంది అని టాక్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు పండగలు వస్తున్నాయండి, పండగలు వచ్చినప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారుగా 100%. విజయవాడ ఇక్కడి నుంచి విజయవాడకి ఊళ్ళకి వెళ్ళాయి 200 ఉండే 400 500 చేస్తున్నారు. మరి అసలు కామన్ మ్యాన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టే బస్సు, ఆర్టీసీ, బస్సు, ట్రైన్లు 1000-1500 కూడా చేస్తూ ఉన్నారు. మరి అవి పెంచుతున్నప్పుడు సినిమా ఇప్పుడు ఇట్ ఈస్ బై చాయిస్. మేము ఎవరు ఫోర్స్ చేయట్లా, మీరు సినిమాకి 100 రూపాయలు పెట్టుకుని రండి, 200 రూపాయలు పెట్టుకుని రండి అని. మీకు నచ్చితే రండి, అది కూడా లేకపోతే రారు. రిస్క్ తీసుకుంటున్నాం కదా. ఇంకోటి, ఇప్పుడు సినిమా టికెట్ 10 రూపాయలే ఉందనుకోండి, పొలమంటే వచ్చేస్తారా? రారుగా. సినిమా బాగుందంటేనే వస్తారు ఎవరైనా. సో టికెట్ రేట్ ఏంటంటే ఊరికనే ఒక డిస్కషన్ పాయింట్. ప్రతి ఒక్కడికి కనిపించినాడికి కనిపించకుండా వెనకమాలు ఉండేవాళ్ళకి ఊరికనే ఏదో ఒక ఊసిపోక డిస్కషన్ పాయింట్ తప్ప ఐ డోంట్ సీ ఎనీ రిలవెన్స్ ఇన్ దట్.